శ్రీమాత్రే నమః. ఆ కామాక్షమ్మ అనుగ్రహం వలన మన ఆర్యా శతకం, పాదారవింద శతకం అన్ని శ్లోకాలు కొంత అర్థంతో తెలుసుకున్నాము. అమ్మవారి స్తుతి శతకాన్ని అమ్మవారి మహిమను పొగుడుతున్నట్లుగా భావిస్తూ భక్తితో ఈ శతకం పారాయణం చేద్దాం. ఆ తల్లి అనుగ్రహంతో వీటి శ్లోకాలను భక్తితో వినే ప్రయత్నం చేద్దాం. పాండిత్యం పరమేశ్వరి స్తుతివిదౌ నైవాశ్రయంతే గిరాం వైరించాన్యపి గుంఫనాని విగళద్ గర్వాణి శర్వాణి తే స్తోతుం త్వా పరిపుల్లనీలనలిన శ్యామాక్షి కామాక్షి మాం వాచాలీకురుతే తథాపి నితరం త్వత్పాదసేవాదరః. పరమేశ్వరి శర్వాణి వికసించిన నల్ల కలువుల వంటి కన్నుల కల శ్యామాక్షి కామాక్షి బ్రహ్మ పలుకులే నిన్ను పొగడటంలో సమర్థురాలు కాక గర్వాన్ని వదులుకున్నాయి. అయినప్పటికీ ఎల్లప్పుడూ నీ పాదసేవ చేయాలనే ఆధారం ఏదైతే ఉందో అది నిన్ను పొగడాలనే కోరిక నా చేత ఏవేవో పలికిస్తున్నది తల్లి. అమ్మవారిని స్తుతించటంలో బ్రహ్మదేవుని 4 వేదములు 4 కుహరములు గర్వహీనములై తమ పాండిత్యమును ప్రదర్శించలేకుండెను. అట్టి అమ్మను స్తుతించుటకు ఆ తల్లి పాదసేవే ఆధారమని కవి భావన. పరమైశ్వర్యము గలదాన వికసించిన నల్ల కలువుల వలె నల్లనైన కన్నులు గల ఓ కామాక్షీదేవి, ఓ శివుని ఇల్లాల, నీ యొక్క స్తుతించుట అను క్రియయందు జారుచున్న గర్వము గల బ్రహ్మకు సంబంధించిన వాక్కుల యొక్క గుంఫనములు కూడా పాండిత్యమును ఆశ్రయించుటలేదు. అయినను నీ పాదసేవ అందలి ఆధారము నిన్ను స్తుతించుటకు నన్ను మిక్కిలి వాగువానినిగా చేయుచున్నది తల్లి. పాపించస్తబకద్విషే తనుభృతాం దారిద్ర్యముద్రాద్విషే సంసారాఖ్యతమో ముషే పురరిపోః వామాంకసీమాజుషే కంపాతీరముపేయుషే కవయతాం జిహ్వాకుటీం జిగ్ముషే విశ్వత్రాణపుషే నమోస్తు సతతం తస్మై పరం జ్యోతిషే. జగజ్జనని తమాల పుష్పకాంతితో దీనుల పేదరికమును పారద్రోలి సంసారమును అంధకారమును పోగొట్టేదానివి. పరమశివుని ఎడమదొడపై కూర్చొని విశ్వమును రక్షించుచు పోషించుచు పరంజ్యోతి అయిన స్వరూపిణి అయిన ఆ తల్లిని ఎల్లప్పుడూ మ్రొక్కుచూనే యుండెదను. చీకటి చెట్టు పూల గుత్తుల వంటి ఎర్రని కాంతి గలది, శరీరధారులకు గల దారిద్ర్యాన్ని పోగొట్టేది, సంసారమనే అజ్ఞానాన్ని నశింపజేసేది, త్రిపుర వైరి అయిన శివుని ఒడిలో ఎడమవైపున ఆక్రమించుకున్నది, కవుల యొక్క నాలుక అనే కుటీరంలో చరించేది, విశ్వరక్షణలో శక్తి గలది, కంపానది తీరమున విహరించేది అయిన ఆ పరంజ్యోతి స్వరూపిణికి ప్రతినిత్యము నమస్కరిద్దాము. మాల వృక్షమునకు చీకటి చెట్టని పేరు, కాని పూల కాంతి వంటి కాంతి గలది అమ్మవారు. మనుష్యుల దారిద్ర్యమును అనగా పేదరికము అనే లక్షణమును తొలగించుట వలన ఆ తల్లి లక్ష్మీ స్వరూపిణి అయినది. అదే విధముగా సంసారాంధకారమును దూరం చేసేది కాబట్టి ఆ తల్లి జ్ఞానస్వరూపిణి అయినది. అదే కాకుండా శివుని వామాంకమునందు ఉండునట్టిది కాబట్టి ఆమె పార్వతి అయినది. కంపానది తీరమును చేరుకునుట చేత ఆమె తన లోకము కంటే కంపానది తీర ప్రదేశమును అధికముగా ప్రేమించుచున్నది కాబట్టి కవులనే గుడిసెల యందు ఆమె వాగ్రూపిణి అయినది. విశ్వత్రాణపుషే అనుటచే విశ్వమును రక్షించు విష్ణువునకు సైతము పోషించే శక్తి గలది ఆ జగద్రూపిణి అమ్మవారు. కమాల పుష్ప స్తబకముల కాంతి వంటి కాంతి గలది, మనుష్యుల పేదరికమును పారద్రోలేది, సంసారమును అంధకారాన్ని దూరం చేసేది, ఎడమ తొడపై కూర్చునేనట్టిది, కంపా నది తీరమున ఉన్నట్టిది, విశ్వమును రక్షించి పోషించునది. అట్టి పరంజ్యోతి స్వరూపిణి అయిన అమ్మవారిని ఎల్లప్పుడూ మ్రొక్కుచుండెదను.
सन्ध्यारुणयन्ति शङ्करजटा कान्तारचन्द्रार्भकं सिन्धोरन्ति च ये पुरन्दरवधू सीमन्तसीमान्तरे पुण्यं ये परिपक्वयन्ति भजतां काञ्चीपुरे माममी पायांसुः परमेश्वरप्रणयिनि पादोद्भवः पांसवः అంబ పాదధూళి శివుని జడలో బాలచంద్రుడి సంధ్యారూపిణిగా వనరించుచున్నది. సచీదేవి పాపిటలో సింధూరము వలె నుండి అంబను సేవించువారి పుణ్యము పండించుచున్నది. అట్టి పాదరేణువులు నన్ను కాపాడును. పరమేశ్వరుని ప్రేమకు పాత్రురాలైన కామాక్షీదేవి పాదధూళి కణాలు శంకరుని జడలనే అడవిలోనున్న బాలచంద్రునికి సంజెవలే ఎర్రనైన కాంతులీనుస్తున్నాయి. చంద్రుని భార్య అయిన సచీదేవి పాపిటిలో సింధూరపు కాంతులు అవి. కాంచీపురమునందుండి తనను సేవించు భక్తుల పుణ్యమును పరిపాక దశకు తెస్తున్న అట్టి తల్లి పాదధూళి నన్ను కాపాడుగాక. ఏవి శివుని జడల అడవిలోని బాలచంద్రుని సంధ్యాకాల సూర్యునిగా ననర్చుచున్నవో, ఏవి సచీదేవి యొక్క పాపిట హద్దు యొక్క లోపల భాగమున సింధూర మూలమగుచున్నవో, మరియు ఏవి కాంచీపురమున సేవించు వారి పుణ్యమును పండించుచున్నవో, ఈ పరమేశ్వరుని ప్రియురాలైన కామాక్షి పాదముల యందు పుట్టిన పరాగములు నన్ను కాపాడుగాక. కామాడంబరపూరయా శశిరుచా కమ్రస్మితానాన్ద్విషా కామారేరనురాగసింధుమధికం కల్లోలితం తన్వతి కామాక్షీతి సమస్తసజ్జననుతా కళ్యాణదాత్రీ నృణాం కారుణ్యాకులమానసా భగవతి కంపాతటే జృంభతే. శివుని అనురాగ సముద్రమున ఓలలాడుచు చంద్రకాంతి గల తెల్లని చిరునగువు గల కామాక్షి సర్వజనులచే నుతింపబడుచున్నది. దయతో ఉప్పొంగిన మనస్సు గల భగవతి కంపాతీరమున కొలువైయుంది. కామాక్షి అని సజ్జనులు అందరిచే పొగడబడుతున్న భగవతి కంపానది తీరాన వృద్ధి పొందుతున్నది. ఆమె నవ్వులు మన్మథునికి గొప్పతనం కలిగించేవి, చంద్రకాంతి కలవి. అందమైన అట్టి తన చిరునవ్వుల కాంతితో కాముని శత్రువైన శివుని అనురాగమనే సముద్రాన్ని మిక్కిలి ఎగసిపడేలా ఆనందింపచేస్తున్నది. దయారసం తొణికిసలాడే మనస్సుతో మానవులందరికీ శుభాలను కలిగించే తల్లి ఆమె. కామాడంబరము నిండిన చంద్రకాంతి గలిగిన మనోహరమైన చిరునవ్వుల యొక్క కాంతి చేత శివుని యొక్క ప్రణయ సముద్రమును మిక్కిలి కల్లోలములు కలిగిన దానిగా చేయుచున్న కామాక్షి అని సర్వజనులచే స్తుతింపబడిన నరులకు శుభములు నిచ్చునట్టి దయతో ఆకులమైన మనస్సు గల భగవతి కంపానది తీరమున విజృంభించుచున్నది. కామాక్షేణ పరాక్రమ ప్రకటనం సంభావయంతి దృశా శ్యామాక్షీర సహోదరస్మితరుచి ప్రక్షాళితా శాంతరా వామాక్షీ జనమౌళిభూషణమణిర్వాచాం పరా దేవతా కామాక్షీతి విభాతి కాపి కరుణ కంపాతటిన్యాస్తటే. నశించిన పరాక్రమంగల కాముని ప్రకటించటంలో ఆధారంగల నల్లని చూపులు గలది. పాల వంటి చిరునవ్వుల కాంతితో దిక్కులను నిర్మలం చేయునట్టిది. అందమైన కన్నులు కలది. జనులందరూ తలదాల్చే మణిభూషణము పరస్వరూపిణి అయిన వాగ్దేవత కంపానది ఒడ్డున కామాక్షిగా ప్రకాశిస్తూ ఉన్నది. ఆమె కరుణాస్వరూపిణి. తన కంటి చూపుతో కాముని పరాక్రమమును వ్యక్తము చేస్తూ యవ్వన మధ్యస్థ అయి చిరునగువుచే దిక్కుల మధ్య భాగమును తెల్లపరుచుచు స్త్రీలలో తన మానికమై వాక్కుల కందని దేవత అయి కంపానది తీరమున కరుణా కాత్యాయినిగా కామాక్షిగా అలలారుతూ ఉన్నది. శ్యామా కాచన చంద్రికా త్రిభువనే పుణ్యాత్మనా మాననే సీమా శూన్య కవిత్వ వర్ష జనని యా కాపి కాదంబిని
మారారాతి మనోవిమోహన విధౌ కాచిత్తమః కందళి కామాక్షః కరుణాకటాక్షలహరి కామాయ మే కల్పతాం. ముల్లోకాలను వెలిగించు వెన్నెల నల్లనిదైయున్నది. పుణ్యాత్ముల ముఖము నుండి హద్దులు లేని కవితను వర్ణించు మేఘమాల అది. శివుని మనస్సును మోహించునట్టి చీకటి మొలక అయిన కామాక్షీదేవి దయగల చూపుల ప్రవాహం నా కోరిక తీర్చునుగాక. ముల్లోకాలలో ఒక విశేషమైన వెన్నెల వ్యాపించి ఉంది. లోకోత్తరమైన మేఘమాల ఒకటి పుణ్యాత్ముల ముఖాలలో అంతులేని కవిత్వ వర్షాన్ని కురిపిస్తూ ఉన్నది. మన్మధుణ్ణే జయించిన శివుని మనస్సును మోహింపజేసే ఒకానొక చీకటి మొలక అది. అట్టి కామాక్షీదేవి యొక్క దయతో నిండిన కడగంటి చూపుల ప్రవాహాన్ని నేను పొందుదునుగాక. భువనములలో ఒక వెన్నెల కలదు, అది నల్లనిది. పుణ్యాత్ముల ముఖమున హద్దులేని కవితను వర్షించు మేఘమాల అది. శివుని మనస్సును మోహించునట్టి చీకటి మొలక అయిన కామాక్షీదేవి యొక్క దయగల చూపుల ప్రవాహము నా కోరిక తీర్చుగాక. ప్రౌఢధ్వాంత కదంబకే కుముదిని పుణ్యాంకురం దర్శయన్ జోష్నా సంగమనేపి కోకమిథునం మిశ్రం సముద్భావయన్ కాళిందీలహరీ దశాం ప్రకటయన్ కమ్రన్నభస్యద్భుతాం కశ్చిన్నేత్ర మహోత్సవో విజయతే కాంచీపురే శూలినః. జగదంబ శివుని పుణ్యాల రాశి. నీలకాంతి గల గృహమునందు చంద్రకిశోరములు వంటి కేశములు కలిగి ఎర్రని కమలములు వంటి నేత్రములు కలిగి మన్మధుని విజృంభణకు కారణమైన బరువైన స్తనములు కలిగి కంపానది తీరమున సంచరించు దేవి నా మనస్సును సత్కరించును. ఆరు చీకట్ల గుంపులో చంద్రరేఖను అగుపింపజేస్తున్నది. వెన్నెలలో కూడా చక్రవాకపు జంటను కలిసియుండేలా చేస్తున్నది. అందమైన యమునా నది ప్రవాహాన్ని ఆకాశంలో ప్రకటించి అద్భుతం చేస్తున్నది. యమునకు కన్నుల పండుగ చేయుచున్న ఒకానొక శక్తి కాంచీపురంలో వెలుగొందుచున్నది. చీకట్ల గుంపులో చిరుజాబిల్లి మొలకను చూపుచు వెన్నెలలో కూడా చక్రవాకముల జంటను కలుపుచు ఆకాశమున వింతగా మనోహరంగా ఉన్నాయని ప్రవాహమును చూపించుచున్న శివుని కన్నుల గొప్ప పండుగ సర్వోత్కర్షముగా వర్ధిల్లుచున్నది. గాఢమైన చీకట్ల గుంపులందు కలువతీగ పుణ్యపు మొలకను చూపించుచు వెన్నెలలో కలయిక ఉన్నను చక్రవాకముల జంటను కలిసియున్న దానినిగా చేయుచు ఆకాశమున వింతైన మనోహరమైన యమునా ప్రవాహస్థితిని చాటుచు కాంచీపురమున శివుని యొక్క ఒకానొక కన్నుల యొక్క గొప్ప పండుగ అయిన కామాక్షీదేవి కాంచీపురమున సర్వోత్కర్షముగా వర్ధిల్లుచున్నది. అట్టి తల్లిని ఎల్లవేళలా స్తుతించదము, ఎల్లవేళలా ధ్యానించదము, ఎల్లవేళలా నమస్కరించదము. తంద్రాహీనతమాల సుషమైః తారుణ్యలీలా గృహైః తారానాథ కిశోరలాంఛితకచైః తామ్రారవిందేక్షణైః మాతః సంశ్రయతాం మనో మనసిజ ప్రగల్భ్యనాడింధమైః కంపాతీరచరైః ఘనస్థనభరైః పుణ్యాంకురైః శాంకరైః. తల్లి చీకటి చెట్టు వలె దట్టమైన నల్లని కాంతి శోభలతో యవ్వన విలాసాలకు నిలయాలై నెలవంకను ధరించిన కురులతో ఎర్రని కమలాల వంటి కన్నులతో మన్మధుని గొప్పతనానికి ప్రాణనాడి వంటివై గొప్ప పాలిండ్లు కలవై కంపాతీరములో సంచరిస్తున్న శివుని పుణ్యాల మొలకల చేత అనగా ఆ కామాక్షి దేవి చేత నా మనస్సు సత్కరింపబడాలి. అమ్మా, సోమరితనము లేని తమాల వృక్షము వలె నీలకాంతి గల యవ్వన విలాసములకు నిలయములైన బాలచంద్రునిచే చిహ్నితములైన కేశములు గల ఎర్రని కమలముల వంటి కన్నులు గల మన్మధుని ప్రాగల్భ్యమునకు హేతువులైన
కంపానది తీరమున సంచరించుచు గొప్ప స్తనముల భారము గల శంకరునకు సంబంధించిన పుణ్యముల మొలకల చేత నా మనస్సు సత్కరింపబడునుగాక. అమ్మవారు శివుని పుణ్యాల మొలక, అది తమాల నీలము, తారుణ్య లీలా గృహము, చంద్రకిశోర చిహ్నిత కచము, ఎర్రని కమలములు వంటి నేత్రములు కలిగినట్టిది, మన్మధుని విజృంభణమునకు హేతువైనట్టిది, కంపాతీరమున చెరించునట్టిది, గొప్ప స్తనముల బరువు కలిగినట్టిది. ఆ తల్లి నా మనస్సును సత్కరించునుగాక. అనంత సంచారి అయిన అంబ దేవతలను రక్షించుచు, సూర్యకిరణములను అపహరించుచు, సామర్థ్యంతో వెలుగునిచ్చుచు, కాంచీపుర మధ్యమున ఉన్నను విశ్వాంతరము వరకు వెలుగు విరజిమ్ముచూ ఉన్నది. నిత్యం నిశ్చలతాముపేత్య మరుతాం రక్షావిధిం పుష్ణతి తేజస్సంచయ పాటవేణ కిరణాన్ ఉష్ణాద్యుతేర్ముష్ణతి కాంచీమధ్యగతాపి దీప్తిజననీ విశ్వాంతరే జృంభతే అచిచ్చిత్రమహోస్మృతాపి తమసాం నిర్వాపికా దీపికా. కంపానది తీరమున గల వన మధ్యమున వృక్షములు కొన్ని మొలకలు చిగిరించి ఆకు తొడిగి పుష్పములతో నిండుగా నుండి తుమ్మెదల గుంపులు పుష్పములపై వ్రాలి మనోహరముగానున్నది. కామాక్షీదేవి కేశములు భ్రమరములై, చిరునవ్వులు పుష్పములై, కన్నులు ఆకులుగా కలిగి ఉన్నవి. ఆ వన మధ్యలో గల కాంచీ మహారాణి సమస్త కళ్యాణముల నొసగే అమ్మవారే. ఎల్లప్పుడూ నిశ్చలంగా ఉంటుంది, కానీ చలించే వాయువులకు అంటే దేవతలకు రక్షణ పుష్టినిస్తుంది. తాను తేజోరూపిణి అయి కూడా సూర్యుని కాంతులను దోచుకుంటుంది. కాంచీనగర మధ్యలో ఉంటూనే విశ్వమంతా తన వెలుగులు వెదజల్లుతూ ఉంటుంది. తలచిన మాత్రం చేతనే తమస్సులకు, అజ్ఞానమనే చీకట్లను ఆర్పివేసే జ్యోతి ఆ తల్లి కంచి కామాక్షీదేవి. ఎల్లప్పుడూ నిశ్చలత్వమును పొంది దేవతల యొక్క రక్షణ కృత్యమును పోషించుచున్నదై, తేజముల గూర్చుటలోని సామర్థ్యము చేత సూర్యుని యొక్క కిరణములను అపహరించుచున్నదై, కాంచీనగర మధ్యమునున్నను ప్రకాశములకు తల్లి అయి విశ్వము లోపల ఒకానొక తమస్సుల యొక్క చల్లార్చునగు దీపము కుంభించుచున్నది. ఆహా, ఎంత వింత! ఎల్లప్పుడూ కదలకయుండి దేవతలను రక్షించుచున్నదై, వెలుగుల కూర్చుకొను సామర్థ్యమున సూర్యుని కిరణములను అపహరించుచున్నదై, కాంచీనగర మధ్యమున ఉన్నను విశ్వాంతరమున వెలుగులు కలిగించుచు తమస్సుల చల్లార్చునొక దివ్య విజృంభించుచున్నది. అట్టి తల్లి అయిన కామాక్షీదేవిని ఎల్లవేళలా స్తుతించదను, ఎల్లవేళలా నమస్కరించదను, ఎల్లవేళలా ధ్యానించదను. కాంతైః కేశరుచాంచయైర్భ్రమరితం మందస్మితైః పుష్పితం కాంత్యా పల్లవితం పదాంబురుహయోర్నేత్రద్విషాపత్రితం కంపాతీరవనాంతరం విదధతి కళ్యాణజన్మస్థలి కాంచీ మధ్యమహామణిర్విజయతే కాచిత్ కృపా కందళి. పున్నమి చంద్రుని మించిన కాంతిగల మోము కలది, ఇంద్రునిచే కీర్తింపబడినది, మూకవారికి కూడా ఆకాశగంగ వంటి వాక్పటిమను కలిగించునది, సత్పురుషులలో శోకము పోగొట్టునది అయిన ఆ జగదాంబ కాంచీపురమునందు మిక్కిలి మక్కువతో శివుని పుణ్యవనమున విరాజిల్లుతూ ఉన్నది. కురుల మనోహర కాంతులచే తుమ్మెదలను ముసురుకొనేటట్లుగా చేస్తూ, చిరునవ్వులనే పుష్పాలతో, పాదపద్మ కాంతిగల కొమ్మలతో, కనుల కాంతులనే ఆకులతో కంపానది తీర వనములోనిది అన్ని శుభాలకు పాదై, దయారసమునకు విశిష్టమైన మొలకగా కాంచీనగరంలో మధ్య భాగాన ఒక గొప్పమణి సర్వశ్రేష్టంగా వెలుగొందుచూ ఉన్నది. అమ్మవారి కేశకాంతులు భ్రమరములుగా, ఆమె చిరునవ్వులు పువ్వులుగా, ఆమె పాదములు చిగుళ్ళుగా, ఆమె నేత్రములు పత్రములుగా,
అమ్మవారు దయ యొక్క మొలకగా అమ్మవారు దయ రూపు కట్టినట్లు ఉన్నది. అది కంపాతీర వన మధ్య కాంచీ నగరము మధ్య ఉన్నది. ఆ నగరము చుట్టూ వనములు ఉండుటచే ఆ నగరము ఉన్నట్లే తెలియదు. కాని లోనికేగిన పిమ్మట కాంచీనగరము కనిపించును. ఆ వనము చిగురించుట, ఆకు తొడుగుట, పుష్పించుట, ఆ పుష్పములపై తుమ్మెదలు వ్రాలుట మొదలగునవి ఆ వనము యొక్క శోభను పెంచినవి. ఆ వనమే ఒక దేవతగా ప్రకాశించినది. ఆ వనమునందొక మొక్కకు చిగుళ్ళు తొడుగుట, పుష్పించుట, ఆ పువ్వులపై తుమ్మెదలు చేరు వరకు కొంతకాలము పట్టును. కాని అమ్మవారి దయ ఎట్టిదో కాని చిగురించుట, ఆకు తొడుగుట, పుష్పించుట ఒక్కసారే జరుగుచున్నవి. అడవిలో కొన్ని మొలకలు చిగురించి, మరికొన్ని ఆకు తొడిగి, మరికొన్ని పుష్పించి, మరికొన్ని తుమ్మెదల గుంపులు వ్రాలి పుష్పములపై గలవై కనబడుచున్నది. ఆ దయాదేవత శిరస్సు నందలి కేశములు తుమ్మెదల వలె, ఆమె చిరునవ్వులు పుష్పముల వలె, ఆమె పాదకాంతి చిగుళ్ళు సమూహముల వలె, ఆమె నేత్రకాంతి ఆకుల సమూహముగా ప్రకాశించుచూ ఉన్నది.